హలో. యా, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ రాగానే మమతా డబ్బింగ్ స్టూడియో అని ఉంటుంది సార్. కనిపించింది రాహుల్, వచ్చేసా. పైకి వచ్చేసాను. యా, ఓకే. గుడ్ ఈవినింగ్ సార్, హౌ ఆర్ యూ? ఈవినింగ్ రాహుల్. ఏంటి సార్, ఏమైంది అదోలా ఉన్నారు? ఏం లేదు, తర్వాత చెప్తాలే. లోపల అంత రెడీయా? రెడీ, స్టార్ట్ చేసేద్దామా? యా, లెట్స్ స్టార్ట్. టీఎఫ్ఎల్కి ఎన్నింటికి వెళ్దాం? 4-5 ఆ టైంకి వెళ్దాం. హే గైస్, దిస్ ఇస్ నరేష్, అవర్ నెరేటర్ ఆఫ్ దిస్ ఫిలిం, Hi. అండ్ దిస్ ఇస్ కృష్ణ, అవర్ రైటర్. హలో. హాయ్ నరేష్. వెంకీ, అవర్ ప్రొడ్యూసర్. నైస్ టు మీట్ యూ. ఎటు? యా, దిస్ వే. పదండి. రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? బయట సారీ సార్. రండి సార్. స్క్రిప్ట్ అదంతా అక్కడే ఉంది. ఓకే ఓకే. ఎవరన్నా? వాడా యాక్టర్ అవుదామని కృష్ణానగర్ వచ్చాడు సార్. ఛాన్సులు దొరక్క మన స్టూడియోలో ఆఫీస్ బాయ్లో వర్క్ చేస్తున్నాడు. డబ్ స్మాష్లు బాగా చేస్తాడు మనోడు, ఇన్స్టాలో ఫేమస్ కూడా. ఓ గుడ్. ఎరా, ఏసీ బాగా పని చేస్తుందా? నిద్ర బాగా పడుతుందిగా? ఏం లేదు సార్, నైట్ కొంచెం ఓవర్ అయింది, చిన్న హ్యాంగ్ ఓవర్ అంతే. సర్లే, సాయంత్రం అక్కడికి వెళ్ళకు, పని ఉంది నీతో. ఏంటి డబ్ స్మాషా? అవును. ఓకే. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ సార్. సరే రాహుల్, ఈవినింగ్ వస్తాం మళ్ళీ. యా, ఓకే, బాయ్. ఓకే నరేష్, బాయ్. మైక్ చెక్, మైక్ చెక్. మైక్ చెక్ ప్లీజ్. 1 2 3 చెక్. ఓకే సార్, స్టార్ట్ చేయి. యా, ఓకే, షూర్. ప్రొడక్షన్ నెంబర్ 1, SSV Teamworks presents Second Chance. అమ్మాయి బాగుంది కదండి, అందుకే హీరోయిన్గా తీసుకున్నాం. బై ది వే, దిస్ ఈజ్ ప్రీతి, ద పాష్ అండ్ పద్ధతి కల అమ్మాయి. ఈ అమ్మాయికి డెస్టినీ అన్నా దేవుడన్నా బాగా నమ్మకం ఎక్కువ. అలాగే పిల్ల పండగలకి పట్టు చీర కట్టగలదు, పార్టీ వేరేసి పబ్బులకి పోగలదు. ప్రేమంటే ఒక పవిత్రమైన పుస్తకం అనుకునే ఓ టిపికల్ ఇంజనీరింగ్ చేసిన జూబ్లీల్స్ అమ్మాయి. అందుకే ఓ మంచి అబ్బాయితో ప్రేమలో పడింది. అమ్మాయి ప్రేమలో పడిందంటే కథలో హీరో అయ్యే ఉంటాడు కదండి. సో వీడేనండి మా హీరో, అజయ్, ద మిడిల్ క్లాస్ ప్లే బాయ్. ఏంటి, వీడికి కూడా అమ్మాయిలాగే భక్తి ఎక్కువ అనుకుంటున్నారా?
కాదండోయ్, మన వాడికి దేవుడి కన్నా వాడికి వాడి మీదే నమ్మకం ఎక్కువ. అందుకని అమ్మాయిలకి ఈజీగా నచ్చేస్తాడు. చూడటానికి అమాయకంగా ఉంటాడు కానీ చాలా అల్లరికున్నాడు. సేమ్ సౌండింగ్లో చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్స్, సారీ గర్ల్స్ యాజ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా ప్రేమ మాత్రం ఒకళ్ళతోనే, పెళ్ళి కూడా వాళ్ళతోనే అనుకునే ఒక టిపికల్ ఎంబీఏ చేసిన అమీర్పేట అబ్బాయి. సో కథ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు కదండి. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. ఇది ఒక టిపికల్ లవ్ స్టోరీ. కానీ ప్రేమ మీద ఇంత మంచి ఒపీనియన్ ఉన్న వీళ్ళు ఒకరోజు అనుకోని పరిస్థితుల్లో బ్రేకప్ అయ్యారు. ఎలా అనుకుంటున్నారా? చూద్దాం రండి. నిన్న డాడీని ఆఫీస్లో కలమన్నాను కదా, ఏమైంది? కుదరలేదు వెళ్ళడం. ఎందుకు? వేరే పనిలో ఉన్నా నిన్న. ఏం పని? బయటికి వెళ్ళా. ఎక్కడికి? ఏంటి గొడవ మళ్ళీ? స్టాప్ ఇట్ ప్రీతి. అవును, ప్రతిసారి నేనే గొడవ స్టార్ట్ చేస్తున్నా కదా. జాబ్ ఇస్తాను రమ్మని డాడీ చెప్తే వెళ్ళకుండా ఇప్పుడు నేను గొడవ స్టార్ట్ చేస్తున్నా అంటున్నావా? జాబు మీ డాడీ ఇస్తేనే రానవసరం లేదు, నేను ట్రై చేసిన వస్తుంది కదా. మరి నువ్వు ట్రై చేసిన జాబ్ వస్తేనే పెళ్ళికి మా ఫ్యామిలీ ఒప్పుకునేది. లైఫ్లో సెటిల్ అవ్వాలని నీకు లేదా అజయ్? సెటిల్ అవ్వడం అంటే 5 months కష్టపడి కారు కొని మళ్ళీ ఆ కార్లో పెట్రోల్ కొట్టేయడానికి 6th month ఎండ్ వరకు వెయిట్ చేయడం కాదు ప్రీతి. అండ్ యూ నో దాట్ నేను జాబ్ చేసే రకం కాదు అని. సో జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్. నా దగ్గర ఒక బిజినెస్ ప్లాన్ ఉంది, లోన్ కోసం ట్రై చేస్తున్నా. అది శాంక్షన్ అయితే నేనే మీ డాడీ దగ్గరికి వచ్చి మాట్లాడతా, ఓకేనా? అయినా ఆ లోన్ శాంక్షన్ అయ్యేదాకైనా ఈ జాబ్ చేయొచ్చు కదా. మరి అట్లీస్ట్ దట్ వుడ్ హెల్ప్ మీ టు కన్విన్స్ మై డాడ్ అబౌట్ యూ అజయ్. నాకు ఒకటి చెప్పు, నువ్వు కావాలనుకుంది అజయ్నా లేక జాబ్ ఉన్న అజయ్నా? కానీ నువ్వు కావాలనుకున్న ప్రీతి దక్కాలంటే జాబ్ ఉండాల్సిందే అజయ్. లేకపోతే వీడి పేరు రాకేష్ అంట. నీకు నచ్చిన ప్రీతియే వీడికి కూడా నచ్చిందంట. మా డాడ్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడంట. నెక్స్ట్ వీక్ నన్ను చూసుకోవడానికి కూడా వస్తున్నాడంట. చిచ్చి, చండాలంగా ఉంది టేస్ట్. అయినా జాబ్ ఉంటే నా గురించి కన్విన్స్ చేయడానికి రెడీగా ఉన్నదానివి మన లవ్ గురించి ఈ రాకేష్ గారు వద్దని చెప్పలేవా మీ డాడీకి? ఇక్కడ పాయింట్ రాకేష్ కాదా అజయ్, నీ జాబ్. ఇక్కడ జాబ్ కూడా పాయింట్ కాదు ప్రీతి. నీకు నా మీద నమ్మకం తగ్గిపోయింది. కాలేజీలో నేను చేయలేనన్న ప్రతి విషయంలో నాపై నమ్మకం ఉంచి నన్ను ఎంకరేజ్ చేసావు. బట్ వాట్ హ్యాపెన్ టు ఇట్ నౌ? జాబ్ లేకపోతే నన్ను ఫ్యూచర్లో నువ్వు బాగా చూసుకుంటావని ఏ నమ్మకంతో మా నాన్నకి నీ గురించి చెప్పను అజయ్? సో నీకు నా మీద నమ్మకం లేదు, అంతే కదా? నాకున్న నమ్మకాన్ని మా నాన్నకు కూడా ఇవ్వాలి కదా అజయ్. ఫైన్ దెన్, నీకున్న నమ్మకాన్నే మీ నాన్నకి అర్థమయ్యేలా చెప్పు. ఆరెల్స్ వాట్? I guess we can't take this further. What do you mean we can't take this further? Let's break up. నమ్మకం లేని చోట నేను ఉండలేను. So, this is what you want. నువ్వు కూడా అందరిలాంటి అబ్బాయి అని ప్రూవ్ చేసుకున్నావు. ఫస్ట్ లవ్ సమ్వన్ అండ్ ఫైనలీ బ్రేకప్. నీ సో కాల్ గర్ల్స్ ఫ్రెండ్స్లో ఎవరైనా నచ్చారా ఏంటి? What the ఓకే ఫైన్, నీకు నేను లేకపోయినా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారుగా. Shut up, Priti. Don't test my patience. సౌమ్య నచ్చిందా లేక యుగలానా?
యు నో వాట్, జస్ట్ గెట్ ద లాట్ ఆఫ్ హియర్. ఓకే ఫైన్, గో టు హెల్. అజయ్కి బిజినెస్ చేయటం ఒక కళ, కానీ ప్రీతికి అజయ్ జాబ్ చేయాలని ఓ పట్టింపు. ఇక్కడ ఎవరిది తప్పు కాదు, లవ్ అనేది 2 మైండ్ సెట్స్ అని మర్చిపోయారు వీళ్ళిద్దరు. వీళ్ళు విడిపోయిన కారణం చాలా చిన్నది, కానీ ఫ్రస్ట్రేషన్లో మాటకి మాట పెరిగి ఈగో క్లాష్ అయ్యేదాకా వచ్చింది. కసితో కోసే గొడవలకి కోయటం ఒకటే తెలుసు, అలాగే కోపంలో మాట్లాడే మాటలకి మనసుని గాయపరచడం ఒకటే తెలుసు అనుకుంటా. రే గిరి, నెరేటర్ గారికి ఆ వాటర్ మిగతా స్క్రిప్ట్ పేపర్లు ఇవ్వు, బాగా కష్టపడుతున్నారు వాళ్ళ. సరే సార్. సార్ వాటర్. ఆడబెట్టేమ్మా. సో అలా జరిగిందండి. మరి ఒక లీగో హట్ అయితే కాన్వర్జేషన్లో సింక్ లేకపోయినా మాటల్లో కోపం మాత్రం తగ్గదు. దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతిరోజు మాట్లాడుకునే వీళ్ళ మధ్య ఆ రోజు నుండి కాల్స్ లేవు, మెసేజెస్ లేవు. అజయ్ బ్రేకప్ అన్న ఒక మాటతో ప్రీతి తను కూడా అందరిలాంటి అబ్బాయి అనుకొని అజయ్ని పూర్తిగా అవాయిడ్ చేయటం స్టార్ట్ చేసింది. ఇంకో పక్క అజయ్ ఏమో ప్రీతికి తన మీద నమ్మకం లేదు అనుకొని కొన్ని రోజులు మందు తాగి తన లోన్ శాంక్షన్ అవడంతో తన బిజినెస్ వర్క్లో బిజీ అయిపోయాడు. ఎవడ్రా కబాలి, పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? రే గిరి, దీని అమ్మాయి నన్ను డబ్ స్మాష్ చేయనిట్లా. రేపు ఎలాగైనా లీవ్ పెట్టి డబ్ స్మాష్ చేస్తాను ఫ్యాన్స్ కోసం. చచ్చాడు. చెప్పండి సార్. అసలు ఎక్కడా తగ్గట్లేదు సార్ గారు. ఈరోజు మంచి ఫ్లోలో ఉన్నారు, డైలాగులన్నీ ఫీల్తో చెప్పేస్తున్నారు. ఈసారి సార్కి జ్యూస్ తీసుకురా. వెళ్ళు. ఓకే సార్. సార్ చిన్న బ్రేక్ తీసుకున్నావా? వచ్చేయి. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అంతా బాగానే ఉన్నాయి కదా సార్? సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏంట్రా నా కోసం స్పెషలా? అవును సార్, నేనే స్వయంగా వేసి తెచ్చా. ఏంటిది? షుగర్. అవునా? బాగుందిరా. బాగుంది కదా? నైస్. యా, చాలా బాగుంది. సార్ ఇన్స్టాలో నా ఫ్యాన్స్ ఇవాళ కబాలి డబ్ స్మాష్ చేయమని అడిగారు సార్. ఒక హాఫ్ అన్ అవర్ నా డిస్టర్బ్ చేదిగా. ఏంటో. ఇప్పుడు చెప్పండి సార్, ఏమైంది? బ్రేకప్ రా. ఎరా కబాలి అన్నావు? సార్ బ్రేకప్ అన్నారు. సరే కూర్చో. మీరు చెప్పండి సార్. మన స్టోరీలో బ్రేకప్ పార్ట్ ఓవర్, ఇంకా క్లైమాక్స్ ఒకటే ఉంది. అది కదా, చంద్రికతో బ్రేకప్ రా. అంతా అయిపోయింది. అవునా? అదేంటి మొన్నేగా స్టార్ట్ అయింది, అప్పుడే బ్రేకప్పా? క్లారిటీగా చెప్పండి సార్ ఏమైందో.
లాస్ట్ వీక్ ఫేస్బుక్లో రేఖా ప్రసాద్ అని రిక్వెస్ట్ వచ్చిందిరా. చూస్తే మా కాలేజీనే ఉంది. సర్లే మా జూనియర్ బ్యాచ్ అమ్మాయేమో అనుకుని యాక్సెప్ట్ చేశా. మెల్లిగా అలా చాట్ చేయడం స్టార్ట్ చేసింది. క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడిగింది. మ్యాటర్ అంతా బయటికి లాగేసింది. ఫైనల్గా నన్ను కలుద్దామని అడిగింది. సరే అడిగింది కదా అని కలవటానికి వెళ్ళా కాఫీ షాప్లో. కొత్త అమ్మాయి కదా అని ఫుల్ ప్రిపేర్ అయ్యా. తీరా వెళ్ళి చూస్తే అక్కడ చంద్రిక ఉంది మామ. హే చంద్రిక, వాట్ ఏ సర్ప్రైజ్! నువ్వేంటి ఇక్కడ కాఫీ తోటంకి వచ్చావా? ఓవర్ యాక్షన్ అబ్బే, కూర్చో. అబ్బా ఇలా దొరికిపోయినట్రా దీనికి. ఏరా ఇక్కడేం చేస్తున్నావు? మ్యామ్ యువర్ బిల్. అది ఫ్రెండ్ కలుద్దామని వచ్చా. ఎవరు? రేఖా ప్రసాదా? ఏ కాదే, వరప్రసాద్ వరప్రసాద్ ఉన్నాడు కదా, వాడిని కలుద్దామని వచ్చా. సోదాపరా. ఎఫ్బిలో రేఖ అనే పేరుతోంది నేనే బే. అది నా ఫేక్ అకౌంట్. నీలాంటి వాళ్ళ గురించి తెలుసుకుందామనే అలా ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఉంచా. తెలుసుకుందామన్నా? అయినా నా గురించి తెలుసుకోకుండా నా లవ్ యాక్సెప్ట్ చేసావా? ఇంకేం తెలుసుకోవాలి బే నీ గురించి? నువ్వు ఇలా ఊపుకుంటూ రేఖ కోసం వచ్చినప్పుడే అర్థమైంది నువ్వు ఎలాంటోడు అని. బిల్ కట్టేసి దొబ్బే. ఇంకెప్పుడు నీ ఫేస్ నాకు చూపించుకో. నా మాట నువ్వు అని చెప్పి లెగ్స్ వెళ్ళిపోయిందిరా. అదేంటి, ఇంకేం చెప్పలేదా? ఫీల్ అవ్వకండి సార్. అమ్మాయిలు ప్రేమించకముందు ఒక మంచి సినిమాలో నిహారికలానే ఉంటారు. తర్వాతే రచ్చబండ ప్రోగ్రాంలో రోజు అలా అయిపోతారు. సర్లేండి, మన క్లైమాక్స్ పార్ట్ కూడా నరేష్నిచ్చేయండి. మొత్తం స్టోరీ అయిపోయాక ఐ గెస్ మీకే ఒక మంచి హోప్ రావచ్చు. అంతే అంటావా? సర్లే పదా. అజయ్కి లోన్ శాంక్షన్ అవడంతో డ్రంక్ అండ్ మంకీ అనే ఒక హై క్లాస్ జ్యూస్ ఫ్రాంచైజ్ ఓపెన్ చేశాడు. ఈ షాప్ పెట్టడానికి తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వంశీ, అవినాష్ చాలా హెల్ప్ చేశారు. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజ్ సిటీలో వన్ ఆఫ్ ది టాప్ జ్యూస్ ఫ్రాంచైజ్ విచ్ ప్రొడ్యూసెస్ ద ఫైనెస్ట్ ఫ్రెష్ జ్యూసెస్ అండ్ సూపర్ థిక్ స్మూతీస్ కింద పేరు పొందింది. అజయ్ లైఫ్ సరిగా వెళ్తుంది అనగా అనుకోకుండా ఒకరోజు Shanu, take that order. Yes, ma'am. Your order, please. యా, 1 orange epic ప్లీజ్. Preeti? వన్ సెక్. హే విద్య, సారీ యార్, సడన్గా వేరే వర్క్ మీద నేను బయటకు వచ్చా. ఐల్ మీట్ యూ లేటర్ ఆన్ దిస్ వీకెండ్, ఓకే? ప్లీజ్ డోంట్ మైండ్ యా. సారీ. 2 minutes. We'll get your order. నిన్ను ఈ పొజిషన్లో చూస్తా అని ఎప్పుడు అనుకోలేదు అజయ్.
లోపలికి వెళ్ళి ఆర్డర్ చెప్పు. ఏంటి లాస్ట్కి లోన్ శాంక్షన్ అవ్వలేదా? ఎలా ఉన్నావు ప్రీతి? ఫైనల్గా నా మాట గెలిచింది చూసావా? నేను నువ్వు ఎలా ఉన్నావు అని అడిగా. యా ఐమ్ ఫైన్. సో ఇన్నాళ్ళ తర్వాత కలిస్తే నువ్వు ఫస్ట్ చూసింది నేనేం చేస్తున్నానే కదా. అలా అని నేను కాదు. ఇక్కడ వెయిటర్ని కాదు. దిస్ ఇస్ మై ప్లేస్, మై డ్రీమ్ ప్రాజెక్ట్. స్టాప్ కిడింగ్ మీ, ఓకే? అయినా నాకు తెలియకుండా ఈ డ్రీమ్ ఎప్పుడు వచ్చింది నీకు? దీని గురించి మా అమ్మకు కూడా తెలీదు. నేను లోన్ కోసం ట్రై చేసింది దీనికోసమే. అండ్ నౌ మై డ్రీమ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది సిటీ. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఐ నో. ఐ స్టిల్ రియల్లీ కాంట్ బిలీవ్ దిస్. పేపర్లో కూడా చదివాను అబౌట్ దిస్ ప్లేస్. నిజం చెప్పజయ్. నేను నిన్ను ప్రేమించాను అన్నది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. గివ్ మీ 2 minutes, ఐల్ గో గెట్ యు ఆర్డర్. అజయ్, నీకు పెళ్ళయిందా? లేకెవరినైనా లవ్ అండ్ ఆల్? ఇంకా నమ్మడం లేదు కదా? మరి ఈ 2 years ఏం చేసావు? 2 years కాదు, 2 years, 5 months, 13 days. మరి ఇన్ని రోజులు వేరే ఏ అమ్మాయితో ప్రేమలో పడలేదా? నేను నాలో ఉంటే పడేవాడినేమో, కానీ నేను నాలో ఉండేప్పటికీ చాలా రోజులు అయిపోయింది. నువ్వు ఆ రోజు గుడ్ బై చెప్పి వెళ్ళిపోయావు, కానీ అప్పటి నుంచి నేను నాలా లేని ప్రీతి. లైఫ్లో ఇంకెప్పుడు కనిపివేమో అనుకున్నాను. ఇప్పుడు నువ్వు నా ముందున్నావు అని కూడా నేను నమ్మలేకపోతున్నాను. కానీ మళ్ళీ ఇన్నాళ్ళకి సడన్గా నాలోకి నేను వచ్చినట్టుంది. ఆ రోజు ఐ వాజ్ రూడ్. చాలాసార్లు ఫీల్ అయ్యాను. నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. మా డాడీని కన్విన్స్ చేసుంటే ఇప్పటికీ నువ్వు నాతోనే ఉండేవాడివేమో. నేను ఎప్పుడు వెళ్ళిపోయినా అసలు? చూడు, ఇప్పుడు కూడా నీతోనే ఉన్నా. నీలో ఇంకా ఆ రైట్ వాళ్ళ అజ్జయ్ పోలేదు కదా? అయినా నాకు కోపం ఎక్కువ అని తెలిసి కూడా ఎందుకురా అప్పుడు అలా మాట్లాడా? థ్యాంక్ యూ. ఓకే విను, హ్యావ్ టు టెల్ యూ దిస్. ఆ రోజు యాక్చువల్లీ నా బ్యాంక్ లోన్ పనిలో పడి మీ డాడీని కలవలేకపోయాను. బ్యాంక్లో చిన్న గొడవ, సో ఆ కోపంలో నీతో ఆ రోజు అలా మాట్లాడేశాను. ఇంకా నా కోపం నీ కోపం కలిసి మిస్అండర్స్టాండింగ్గా మారి ఇప్పుడు ఎదుగో ఇలా దూరం పెంచేసింది. డాడ్కి చెప్పాను ఆ రోజు జరిగిందంతా. డాడ్ వెంటనే ఏం మాట్లాడకుండా మాస్టర్స్కి యూఎస్ పంపేశారు. మళ్ళీ ఇదిగో ఇప్పుడు తిరిగి వచ్చా. నన్ను పెళ్లి చేసుకుంటావా? అదేంటి, నాకెవరైనా లవర్ ఉన్నాడా అని అడగవా? నేను నిన్ను ఇష్టపడి ప్రేమించలేదు, నమ్మి ప్రేమించాను. నీకు ప్రేమ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకు తెలుసు. సో నువ్వు మళ్ళీ ఇంకొకరిని ప్రేమించడం ఇంపాసిబుల్. కానీ నాకు కోపం ఎక్కువ అజయ్. నాకు ఎక్కువేనే, కానీ ప్రేమ కోపం ఇలాంటివి అనుకుంటే జరిగేవి కావు. అలా అని అనుకోలేదు నాగేవి కావు. కోపం వెంటనే పోతుంది, కానీ ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది. ప్రేమలో కోపం ఉండాలి, లేకపోతే అది ప్రేమే కాదు. బట్ ఈసారి కోపం వస్తే ఆ రోజులా కాకుండా కొంచెం ఆలోచించి కష్టమైన కూర్చొని మాట్లాడుకొని డెసిషన్ తీసుకుందాం. నువ్వు నన్ను భరించలేవు అజయ్. భరిస్తాను ఎవరన్నారే, ప్రేమిస్తానంటున్నా. ఆహా, ఇలాంటి లైన్ పడ్డాక ఏ అమ్మాయి అయినా పడకుండా ఉంటుందా అండి? ఆ రోజు నా లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఈరోజు సెటిల్ ఇంత మంచి పొజిషన్లో ఉన్నా నువ్వు నాతో లేవనే లోటు అలానే ఉండిపోయింది.
నా ప్రీతిని మళ్ళీ ప్రేమించుకుంటా. ఒక్క ఛాన్స్ ఇస్తావా? బట్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ a second chance. సో అలా కలిసిపోయారండి మా జంట. సో స్వీట్ కదా. వీళ్ళు ఎంత కోపంలో గొడవపడ్డా, ఎన్ని రోజులు కలుసుకోకుండా ఉన్నా, ఎంత ఫీలింగ్ని చంపేసుకోవాలని ట్రై చేసినా, వీళ్ళకి ఈ 2 సంవత్సరాల్లో తోడుగా ఉన్నది ఒక్కటే ఒకటి, చిన్న ఆశ, హోప్. నా చంద్రిక కూడా ఇలాగే తిరిగి వస్తే ఎంత బాగుండా. ఏం చేస్తున్నాడు వీడు? సార్ బాబు, వామ్మో వీడిదో పంట పెట్టేడుతున్నాడు. సో ఫ్యూచర్లో సార్ చెప్తున్నా ఒక్క మెసేజ్ ఇస్తారా? అస్సలు ఓన్ క్రియేటివిటీ వద్దు సార్. మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. స్క్రిప్ట్లో డైలాగులు కూడా అయిపోయాయి కదా, నీతి వాక్యాలు వద్దు. బై బయ్యే బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ, నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుంటాలే మేడలో రమణ. రే గిరి, మేడల్లో ఈడు పెచ్చ పిజ్జా హట్లో పెట్ట. ఆ 116 ఇటు తీసిరా. సార్ ఇక్కడ నీతి వాక్యాలు చెప్తున్నారు. వస్తున్నాడు. ఇదిగోండి సార్, ఇంకా నరేట్ చేసింది చాలండి. శుభం కార్డు వేసేద్దాం. అలా అంటారా? ప్లీజ్. సరే మరి. మా నెరేటర్ గారు ఏదో బాగా ఫీల్ అయిపోయి లవర్స్కి ఏదో మెసేజ్లు ఇద్దామని ట్రై చేస్తున్నారు. అయినా మెసేజ్లు ఇవ్వడానికి ఇదేమన్నా పవన్ కళ్యాణ్ సినిమానా, లేక లవర్స్ ఏమైనా సేవ చేస్తున్నారా? ప్రేమించుకుంటున్నారు. సో మీరు అలాగే యాస్టీస్గా ప్రేమించుకోండి, ప్రేమను అందరికీ అందించండి.